ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసానికి సమీపంలో ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేయడం, అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగాయి. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఆదివారం ఒక యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమీపంలోనే ఉన్న భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, నా పేరు అడిగొప్పల క్రాంతికిరణ్, మంగళగిరి హుస్సేన్ కట్ట వద్ద నివాసం ఉంటున్నాను. నా తండ్రి మదన్ మోహన్ పేరిట మంగళగిరి పట్టణ పరిధిలోని సర్వే నంబర్ సోన్సోలో 55 సెంట్లు, మరో సర్వే నంబర్లో 5 సెంట్ల ఇళ్లలో నిర్మించిన ఇల్లు ఉన్నాయట. నా తండ్రి చనిపోయిన తర్వాత ఈ 2 ఆస్తులు నా ఆధీనంలోనే ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన పొలం అండ్ ఇంటిని నా పేరిట మార్చాలని మంగళగిరి తహసీల్దారు, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారులతో పాటు కలెక్టర్కు కూడా అర్జీలు ఇచ్చాను. వారు అసలు పట్టించుకోలేదు. ఆ తర్వాత మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు వెళ్ళి నా సమస్యను తెలియజేసి అర్జీ ఇచ్చాను. అయినా పట్టించుకోలేదు. అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని బాధితుడు తెలిపినారట. అధికారుల పనితీరు ఎట్లుంటుందో చూడండి. వీళ్ళ పనితీరు చివరికి ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒంటి మీద పెట్రోల్ పోసుకునేంత వరకు తెచ్చింది. నారా లోకేష్ గారు కీలకమైనటువంటి వ్యక్తి ప్రభుత్వంలో, ఆయన నియోజకవర్గంలో ఉన్న సమస్య మీద కూడా అధికారుల పనితీరు చూడండి ఎలా ఉందో. చివరికి అందరికీ అర్జీలు ఇచ్చారట, కలెక్టర్కి వెళ్ళారట. ఇంకేది కాక చివరికి ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గరికి వెళ్ళి ఒంటి మీద పెట్రోల్ పోసుకునే వరకు పరిస్థితి వచ్చింది.